అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగాయి. అలాగే రాబోయే రోజులలో ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ నెలలో ఏం జరుగుతుంది అనే విషయాలను చాలా చక్కగా వివరించారు. మే నెల నుండి జరిగే వింత సంఘటనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండలు ఉంటాయి. దాని వలన కొంతమంది మరణిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో వర్షాకాలంలో పిడుగుల వర్షం పడుతుంది. దాని వలన ప్రాణ నష్టం జరుగుతుంది. విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయి. తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. దాని వలన బియ్యం ధరలు, నిత్యావసర ధరలు ఎక్కువగా పెరుగుతాయి. తులం బంగారం 1,00,000 రూపాయలు దాటిపోతుంది. రోజు రోజుకు బంగారం ధర ఎక్కువగా పెరుగుతుంది. రాబోయే రోజులలో ముత్యమంత బంగారం కూడా దొరకదు. బంగారం కోసం ప్రజలు కొట్టుకు చస్తారు. స్త్రీలకు, పురుషులకి కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి. స్త్రీలు, పురుషులు కట్టుబాట్లు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా సరే దిగజారుతారు. అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతాయి. రాబోయే రోజులలో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది, పురుషులకి ఆయుష్ తగ్గుతుంది. స్త్రీలు మందు తాగడం, సిగరెట్లు తాగడం వంటివి ఎక్కువగా అవుతాయి. అలాగే స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువగా అవుతాయి. అర్ధరాత్రి సమయంలో ఊళ్ళో విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి. అది విన్నవారు అక్కడే రక్తం కక్కుకుంటూ చనిపోతారు. అర్ధరాత్రి సమయంలో ఊరు బయట కుక్కలు గుంపులుగా చేరి ఏడుస్తాయి. ఉన్నట్టుండి దేవాలయంలోనే విగ్రహాలు మాయమవుతాయి. ఊళ్ళో ఉన్న కాకులన్నీ కూడా చనిపోతాయి. వేప చెట్టుకు మామిడి కాయలు కాస్తాయి. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి. పంది కడుపులో కుక్క పుడుతుంది. కుక్క కడుపులో మేక పుడుతుంది. సముద్రంలో ఉన్న జీవులన్నీ కూడా బయటకు వచ్చేసి చనిపోతాయి. దాని వలన రాబోయే రోజులలో విధ్వంసం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో కరోనా లాంటివి ఒక కొత్త రోగం వస్తుంది. అది సోకిన వారికి శరీరంపై బొబ్బలు లేచి మరణిస్తారు. అలాగే తూర్పు దిక్కున ఒక పెద్ద సుడిగాలి వస్తుంది. దాని వలన చాలామంది చనిపోతారు. ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది. మనిషి కామానికి అదుపులు ఉండవు. కామానికి బానిసైపోతారు. ఎంతోమంది చిన్నపిల్లలను వదిలేస్తారు. ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. 6 సంవత్సరాల పాప గర్భవతి అవుతుంది. పతివ్రతలు పతితలు అవుతారు. ఉత్తర దిక్కున ఒక అమ్మాయి ఒకేసారి 5 మంది పిల్లలకు జన్మనిస్తుంది. రాబోయే రోజులలో అమావాస్య రోజు మనిషి శరీరం మొత్తం ఎర్రగా మారుతుంది. దాని వలన కొంతమంది చనిపోతారు. ఆ రోజు ఆకాశంలో గ్రద్దలు గుంపులుగా చేరి ఊరు మధ్యన అరుస్తాయి. అలాగే ఆ రోజు నిండు చందమామ కనిపిస్తుంది. రాబోయే రోజులలో సూర్యకాంతి భూమిపై ఎక్కువగా పడుతుంది. దాని వలన భూమి లోపల నుండి కొన్ని భయంకరమైన జీవులు బయటికి వచ్చి మనుషులను తింటూ ఉంటాయి. ఆకాశంలో ఉత్తర దిక్కున ఒక వింత నక్షత్రం పుడుతుంది. అది రంగురంగుల కాంతితో మెరుస్తుంది. అప్పటి నుండి చాలా వింత సంఘటనలు జరుగుతాయి. అమెరికాలో ఒక పెద్ద భూకంపం వస్తుంది. దానివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతాయి. ఎంతోమంది చనిపోతారు. రాబోయే రోజులలో ఒక పెద్ద తుఫాను వస్తుంది. దాని వలన సమాచారం వ్యవస్థ మొత్తం కూడా పాడైపోతుంది. కంప్యూటర్లు, ఫోన్లు అసలు పనిచేయవు. దాని వలన ప్రజలు పిచ్చివారవుతారు. కొంతమంది చనిపోతారు. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఊళ్ళోకి వస్తాయి. ఊళ్ళో ఉన్న జనాలను చంపుకు తింటాయి. రోజు రోజుకి ధర్మం నశిస్తుంది. అధర్మమే గెలుస్తుంది. అతి నిద్ర వల్ల ప్రజలు అనేక రోగాలతో బాధపడుతుంటారు. ఒక చిన్న పల్లెటూరులో రెక్కలు వచ్చిన కోడి పిల్లలు
మనుషులతో మాట్లాడుతాయి. దొంగ సాములు ఎక్కువ అవుతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనం దోచుకుంటారు. రాబోయే రోజులలో రాజకీయాల కోసం ఒకరినొకరు కొట్టుకుంటారు. డబ్బు అధికారున్న వారిదే రాజ్యం అవుతుంది. ఒకరి ఆకలి మరొకరు సొంతమవుతుంది. ఎన్నో పాపాలు చేస్తారు. ధనమంతా దోచుకుంటారు. కంచి కామాక్షి కంట్రోల్ నుండి రక్తం కారుతుంది. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది. శ్రీశైల మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు. కృష్ణా నదిలోనే నీళ్లు ఎక్కువైపోయి దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను తాకుతుంది. ఆకాశంలోని 2 బంగారు అంశలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు మరణిస్తారు. అలాగే ఒకవైపు తుఫాను వరదలతోటి ప్రజలు అల్లాడిపోతారు. ఇంకొక వైపు తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. దానివల్ల ఎంతోమంది చనిపోతారు. ఈ సంవత్సరంలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుంది. ఆ నక్షత్రాన్ని చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలానే రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్ళే దారులన్నీ కూడా మూసుకుపోతాయి. తిరుమల సంపాదనను 6 మంది దొంగలు దోచుకుంటారు. దాని వలన వెంకటేశ్వర స్వామి కుడి భుజం కదులుతుంది. అలాగే శ్రీశైలంలో మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడతాడు. కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడిపోతాయి. రాబోయే రోజులలో ప్రజలు దైవభక్తి తక్కువ అవుతుంది. దేవుడి పైన నమ్మకాన్ని కోల్పోతారు. ఎన్నో పాపాలు చేస్తారు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. రాబోయే రోజులలో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా అవుతాయి. ఒకరినొకరు కొట్టుకు చస్తారు. ఇక పెళ్ళిళ్ళు కాకముందే ఆడవాళ్ళు గర్భవతులు అవుతారు. పుణ్యాత్ములు తగ్గిపోతారు. పాపాత్ములు ఎక్కువగా అవుతారు. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పాపాత్ములందరూ కూడా చనిపోతారు. పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు. 2060 సంవత్సరం నాటికి జనాభా సగం తగ్గిపోతుంది. వింత వ్యాధులు ఎన్నో వస్తాయి. ఆ రోగాల వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎన్నో బాధలు పడతారు. కొంతమంది ప్రజలు చనిపోతారు. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. వాటికి చావు పుట్టుక అనేది ఉండదు. భారతదేశం కొన్ని సంవత్సరాలు బానిసత్వంతోనే బాధపడుతుంది. 15 రోజులు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు. 16వ రోజున పెద్ద వరదలు వస్తాయి. మనిషి కోపానికి అదుపులు ఉండవు. ఒకరినొకరు చంపుకుంటారు. గత జన్మలో జరిగిన విషయాలన్నీ కూడా 5 సంవత్సరాల బాలుడు చెప్తాడు. రేపల్లె గ్రామంలో ఒక ఈత చెట్టు ఉదయం లేస్తుంది, రాత్రి పడుకుంటుంది. ఇలా 5 సంవత్సరాలు చేస్తుంది. తర్వాత మాయమైపోతుంది. అన్ని రకాల పండ్లు రసాయనాలతో కల్తీ అవుతాయి. అన్ని వస్తువులలోనే కల్తీ జరుగుతుంది. నీచుల ఇల్లు సిరి సంపదలతో కలకలలాడిపోతుంది. మంచివారి ఇల్లు పేదరికంతో ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి. అలాగే రాజ్యాల పాలన నశిస్తుంది. ఎవరికి వారే రాజు అవుతారు. మతం కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. నోటి మాట ఎవరు నమ్మరు. డబ్బుకే విలువ ఎక్కువగా ఉంటుంది. డబ్బు కోసం కొట్టుకు చస్తారు. రాబోయే రోజులలో మెదడు వాపు గుండె జబ్బులతో ఎంతోమంది చనిపోతారు. కలియుగం 50 సంవత్సరాలైన తర్వాత కాశీలో గంగ ఎండిపోతుంది. భారతదేశంలోనే ఉన్న నదులన్నీ ఎండిపోతాయి. దాని వలన భూమిపైన ఉన్న ప్రజలందరూ కూడా చనిపోతారు. కలియుగం అంతమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః అని కామెంట్ అయితే చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.